ఇక రేపు మాపు కొత్త స్టేట్ చీఫ్ నియామకంపై కాలం వెల్లదీస్తున్న బీజేపీ 20 నెలలుగా తాత్కాలిక అధ్యక్షునితోటే వెల్లదీస్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి పాత మాటే. జనవరి చివరి నాటికి కొత్త చీఫ్ అంటూ గత నెలలో కిషన్ రెడ్డి ప్రకటన. తాజాగా స్థానిక ఎన్నికల నాటికి అంటూ వ్యాఖ్య. అధిష్టానం లైట్ తీసుకుంటుందా, ఏకాభిప్రాయం కుదరట్లేదా? దాదాపుగా 40% జిల్లాల్లోనూ అధ్యక్షులు కరువు. ఎంపికైన వారిపైన పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, నిరసనలు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష పాత్రలో విఫలం. నిరసన కార్యక్రమాల్లోనూ వెనుకబాటు పట్టించుకొని నేతలు. ఇది ఇక స్థానిక ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడి నియామకం జరగబోతున్నది అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చింది. ఈ ముచ్చట సంవత్సర కాలంగా అధ్యక్షుని పెండింగ్ ఉంటూనే ఉన్నది. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామంటున్నారు. ఇక మరి బిజీ షెడ్యూల్ వల్లనే ఈ ఎంపిక ఆలస్యం అవుతుందని చెప్పుకుంటూ వస్తాడు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నది. ఇప్పుడు అధ్యక్షుడిని మారుస్తే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఓడిపోయేటువంటి అవకాశం ఉన్నదనేటువంటిది ఓ సర్వేల వాళ్ళకు తెలిసిందట. అందుకే ఇప్పుడు ఎవరిని పెట్టద్దు, పార్టీ లోపల ఉన్నది 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడం లోపల రాష్ట్రం లోపల ఎమ్మెల్యేలు విఫలమవుతూ ఉన్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎంపీలు కూడా విఫలమవుతూ ఉన్నారు. ఈ సమయం లోపల కేంద్రం నుంచి అంటే ఈ సమయం లోపల కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తే నిరసనలు, అదేవిధంగా జిల్లాల లోపల జిల్లా అధ్యక్ష పదవుల లోపల కొత్త వారిని నియమిస్తే ఎక్కడికక్కడ నిరసనలు. ఇవన్నీ బీజేపీ పార్టీకి ఇప్పుడు తలకాయ నొప్పిగా మారినాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ కూడా ఏది మన ఆల్ ఫోర్స్ క్యాండిడేట్కి ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళు బీజేపీ వాళ్ళు అంజిరెడ్డికి ఇచ్చారు. ఇట్లా అంటే కొన్ని మార్పులు ప్రజల లోపల ఉన్నటువంటి ఇప్పుడు బీసీ మూవ్మెంట్ నడుస్తూ ఉన్నది. బీసీకి ఇచ్చినుంటే బాగుండు అనేది పార్టీ లోపల చర్చ జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ లోపల. ఇది పార్టీ లోపల ఇదొక నిప్పురవ్వలాగా మారి ఇబ్బంది కలగకముందే పార్టీ కొన్ని నిర్ణయాలు, కొంతమంది వ్యక్తుల నియామకం లోపల సరైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుండేదని చెప్పేసి సగటు కార్యకర్తల అభిప్రాయం అయితే ఉన్నది. మొత్తంగా రాష్ట్రంలో కాషాయ పార్టీ అధ్యక్షుడి నియామకం పైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతూ ఉన్నది. అదిగో ఇదిగో అని చెప్పేసి క్యాడర్ను రాష్ట్ర అధినాయకత్వం మభ్యపెడుతూ వస్తూ ఉన్నది. పార్టీ సంస్థాగత ఎన్నికల లోపల భాగంగా ముందుగా గత డిసెంబర్, ఆ తర్వాత గత ఏడాది సంక్రాంతి పండుగ వరకు కొత్త బీజేపీ చీఫ్ వస్తారని చెప్పేసి జోరుగా ప్రచారం జరిగినా కేంద్రంలోని బీజేపీ అధిష్టానం నుంచి ఎట్లాంటి స్పష్టత లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లీడర్ మధ్య కూడా కిషన్ రెడ్డి అంటే కొద్దిమందికి నచ్చదు, బండి సంజయ్ అంటే కొద్దిమందికి నచ్చదు, ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే కొద్దిమందికి నచ్చదు, ఎమ్మెల్సీ రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు అయితే కొద్దిమందికి నచ్చదు, రఘునందన్ రావు నచ్చదు, అరవింద్ నచ్చదు, వాళ్ళ దాంట్లో వాళ్ళకే నచ్చదు, చాలా మంది జనాలకు నచ్చదు. వీళ్ళంటే ఉన్న 8 మంది 16 మంది మధ్యలో సఖ్యత లేకపోవడం ఇది బీజేపీ పార్టీకి పెద్ద తలకాయ నొప్పిగా మారింది. రాష్ట్రం లోపల అధికారాన్ని కైవసం చేసుకోవాలి వచ్చే ఎన్నికల నాటికి అనుకునేటువంటి బీజేపీకి ఫస్ట్ ఆ పార్టీ లోపల సఖ్యత కొరవడింది. ఆ పార్టీ లోపల ఈ లుకలుకలన్నీ సరి చేసుకుంటే తప్ప ఆ పార్టీ రాష్ట్రం లోపలికి అధికారంలోకి వచ్చేటువంటి ప్రసక్తే లేదు. వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్ర లోపల వాళ్ళు విఫలమైతేనే ఉన్నారు.